రాష్ట్రంలో ప్రజలకు ప్రభుత్వ పథకాలు సంక్షేమ ఫలాలు పారదర్శకంగా అందాలంటే వాలంటీర్ల వ్యవస్థ మళ్లీ పటిష్టవంతంగా పనిచేసే రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అనకాపల్లి జిల్లా యువజన విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాలిశెట్టి సురేష్ రాజ్ పిలుపునిచ్చారు. 14వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సభవరం మండలం ఆరిపాకలో మంగళవారం నిర్వహించిన గ్రామ సచివాలయం వాలంటీర్లు సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇప్పటి వరకు సేవలు అందిస్తున్న 21 మంది వాలంటీర్లకు ఘనంగా సన్మానిస్తున్నట్లు తెలిపారు. ప్రతి వాలంటీర్లు 50 కుటుంబాలకు సారథ్యం వహించి రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థిని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజును భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఘనంగా వాలంటీర్లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్రిబాబు, సర్పంచ్ పాలిశెట్టి పార్వతి, ఉప సర్పంచ్ శ్రీనివాసరావు, వైసీపీ నేతలు మాజీ ఎంపీపీ ఎస్ ముత్యాల నాయుడు, బొద్దేటి మహాలక్ష్మి నాయుడు, ఎన్పి రాజు, మల్ల బాలాజీ, ఎం కోటిలు పాల్గొన్నారు. మనం సన్మానం ఇవ్వడం అనేది వాళ్ళకి ఇచ్చే మనం ఒక గౌరవంతో పాటు వాళ్ళని మరింత ఉత్సాహపరిచేందుకు ఈ సన్మానం మన వాలంటీర్లు మన ఇంటికి వచ్చి మన అన్ని స్కీములు వస్తాయని అనుకుంటేనే ఫ్యామిలీ ఓటేయాలి. లేదనుకుంటే నాయకుల చుట్టూ తిరగాలనుకుంటే మీరు వేరే ప్రభుత్వాలు ఏర్పడుకోవాలి. అది మీరు ఏది కావాలని మీరు కోరుకోవాలి. మరి ఈ కార్యక్రమం వాలంటీర్లకు ఎందుకు మనము సన్మానం చేస్తామంటే గ్రహించుకోవాలి. ఎందుకంటే కరోనా టైంలో నిజంగా మన కుటుంబ సభ్యులు కూడా మన చుట్టూ రావడానికి చాలా భయపడేవారు. మరి వాలంటీర్లు మన ఇంటికి వచ్చి మనం ఏంటి బట్టలు లేటు పడతారు, సరపడుతారు కదా, తీవ్ర ఎక్కువ ఉంటుంది. వాషింగ్ పౌడర్ వర్మ మీ బట్టలు త్వరగా రావాలంటే రిన్ పౌడర్ వాడమంటారు. ఈ రిన్ పౌడర్ వాడటం వల్ల మన బట్టలు బాగున్నాయని, మన ప్రభుత్వం కూడా బాగుండాలంటే ఈ వాలంటీర్ వ్యవస్థ కావాలి కాబట్టి బ్యాంకు ఓటు చేసి మన ఎమ్మెల్యే గారిని మరొకసారి ఎమ్మెల్యేగా చేసి సీఎం గారిని ముఖ్యమంత్రి చేస్తారని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. పెద్దపేట వేశారు. అమ్మఒడి కానీ, వైఎస్ఆర్ ఆసరా కానీ, చెయ్యత కానీ, ఇళ్ల పట్టాలు కానీ, డాక్రా రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, ఏ ఒక్క పథకమైనా సరే స్త్రీలకే పెద్దపేట వేసిన మొట్టమొదటి సీఎం మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఇటువంటి సంక్షేమ పథకాలన్నీ ప్రవేశపెట్టిందే కాకుండా ప్రవేశపెట్టిన పథకాలన్నీ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ ఒకేలాగా అందాలనే ఉద్దేశంతో ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఒక గ్రామానికి 20 మంది వాలంటీర్లను పెట్టి ఆ వాలంటీర్ల ద్వారా ఆ ప్రజలకు అందరికీ అన్ని సంక్షేమ పథకాలు ఒకేలాగా ఇప్పుడు ఇక్కడ ఈ సభలో ఆ గడప గడప కార్యక్రమం ప్రతి ఒక్కరికి ఇంటికి వెళ్ళినప్పుడు మాకు ఈ పథకం ఇవ్వలేదని కానీ, రాలేదని కానీ, వాలంటీర్ మాకు అందించలేదని కానీ, ఒక్క గ్రామంలోనే మండలం మొత్తం అన్ని గ్రామాల్లోనూ కూడా ఒక్క దగ్గర కూడా వాలంటీర్ మీద మాత్రం ఒక్క కంప్లైంట్ కూడా రాలేదంటే మన వాలంటీర్